హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు అరటికాయ ఫ్రై అయితే చేసుకుంటున్నా. అరటికాయ ఫ్రై అందరు చేసుకుంటారు, బట్ నా స్టైల్లో నేను చూపిస్తా. ఇప్పుడు మనం హ్యాండ్స్కి అయితే ఆయిల్ రుద్దుకొని అరటికాయ కట్ చేసుకోవాలి. అప్పుడే విడివిడిగా ఉంటుంది అరటికాయ మంచిగా. ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అరటికాయ వేయాలి. బాగా హీట్ అయిన తర్వాత వేయాలి. వేసి అట్లనే ఉంచాలి, అసలు కలపొద్దు. పైనుంచి అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకోరి. ఒక 5 minutes తర్వాత కలుపుడు. చూడరు ఎంత మంచిగా విడివిడిగా వచ్చేసినాయో. కలిపిన తర్వాత మళ్ళీ అట్లా 5 minutes వదిలేసేయండి, ఊరికే కలపొద్దు. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ కొంచెంసేపు కలుపుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కూడా మళ్ళీ కొంచెంసేపు వదిలేసేయాలి, అసలు మిక్స్ చేయొద్దు. తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకొని మళ్ళీ పైనుంచి ఆయిల్ వేసుకోవాలి. అట్లా ఒక 2 times ఆయిల్ వేసుకుంటుంటే విడివిడిగా మంచిగా క్రిస్పీగా వస్తాయి. లాస్ట్కి ధనియాల పొడి వేసుకొని సిమ్ ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes పెట్టుకుంటే మంచి క్రిస్పీ చిప్స్లా ఉంటుంది. ఇది సాంబార్లోకి సూపర్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.